లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 1961 సంవత్సరం నవంబర్ 25వ తేదీన చేసిన ప్రసంగం. రోమపత్రిక 10వ అధ్యాయము 16వ వచనము. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు గదా. పరిశుద్ధుడైన పౌలు తన సొంత ప్రజల తప్పైన ఆసక్తిని గూర్చి తన విచారాన్ని తెలియజేయుచున్నాడు. నీవు ఒక కారును చాలా బాగ్గా నడపగలిగి ఉండవచ్చు గాని నీవు వెళ్ళు దిశ తెలియకుండా తప్పైన దిశలో నీవు నడుపుచున్నట్లయితే నీవు నడుపుట వలన లాభమేంటి? యూదా ప్రజలు తమ ధర్మశాస్త్రాన్ని గూర్చి గర్విస్తారు. నీవు నిజంగా ధర్మశాస్త్రమునకు విధేయుడు ఒకటకు ప్రయత్నించినట్లయితే అదెంత కష్టమైనదో నీవు కనుగొంటావు. దాన్ని చేయుటకు దానికంటే ఎక్కువ శక్తి గల యేసుక్రీస్తును వెదకుటకు నీవు నడిపించబడతావు. దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే నీవు ఒక క్రైస్తవునిగా ఉండగలవు. నీవు ధర్మశాస్త్రాన్ని చదువునప్పుడు సిలువ యొద్దకు నీవు నడిపించబడతావు. ధర్మశాస్త్రము నీ స్వభావాన్ని త్రవ్వి నీవు ఏమై ఉన్నావో తెలుపుచుండగా సిలువ నిన్ను విమోచిస్తుంది. యూదులు తమ మోసకరమైన హృదయాల ద్వారా గుడ్డివారయ్యారు. నీవు పశ్చాత్తాపడకుండా సువార్తను నమ్మలేవు. ధర్మశాస్త్రములో నీవు మతపరమైన చట్టము మరియు నైతిక చట్టాన్ని కలిగి ఉన్నావు. నైతిక చట్టము ఈనాటి వరకు మరియు అన్ని కాలములకు మంచిదిగా ఉన్నది. మతపరమైన చట్టము క్రీస్తు ద్వారా కొట్టివేయబడింది. యేసు నైతిక చట్టాన్ని నెరవేర్చాడు. మనము దాన్ని నెరవేర్చుటకు మనలను బలపరుచున్నాడు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరినూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనము. సువార్త దేవుని యొక్క వెలుగును మన హృదయంలోనికి తెచ్చును. కానీ చాలామంది బోధకులు దేవుని దృష్టిలో శుద్ధులుగా లేరు. యవనస్తులు వారి ప్రార్థన మెట్టును మరియు విశ్వాసమును సరిగా కాపాడుకొనకపోతే వారు దుష్ట తలంపులను జయించలేరు. క్రీస్తు యేసు ద్వారా మన తలంపుల్లో కూడా విజయాన్ని చూడగలం. జాన్ వెస్లీ మరియు అతని వెంటనున్న యవనస్తులు ఒక పరిశుద్ధ జీవితమును వెదికారు. దేవుని ఆజ్ఞలను గైకొనుచు పాపమును అధిగమించి జీవించుటను వారు వెదికారు. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును అని కీర్తనాకారుడు 19వ కీర్తన 11వ వచనములో వ్రాయుచున్నాడు. వారి బహుమానము ఏమై ఉన్నది? వారి పరిచర్య యొక్క బహుమానముగా ఇంగ్లాండ్ దేశమును బలమైన ఉజ్జీవము కదిలించింది. ఎంత గొప్ప బహుమానమిది! సువార్త పాపులైన మనుషులకు విజయాన్ని గూర్చిన వార్తను తెచ్చును. ఆ సువార్త నీ జీవితంలో కలిగించు విజయాన్ని నీవు క్రియారూపకంలో చూడవలసి ఉన్నది. అక్కడ ఏ విధమైన నటన పనిచేయదు. ఆసక్తిగా ఉన్నట్లు కనిపిస్తూ నీవు నీ ఓడిపోయిన జీవితాన్ని కప్పిపుచ్చలేవు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. దేవుని వాక్యమును గూర్చి స్వచ్ఛమైన జ్ఞానము మనకు అవసరం. ఆత్మీయ నాయకులను పొందుట చాలా కష్టము. జాగ్రత్తగా ఉండుము. గొప్ప ఉత్సాహము మాత్రము చాలదు. మనము ఆత్మలో జీవించవలసి ఉన్నాము. చెడు తలంపులు నీలో నుండి తొలగించబడేంత వరకు దేవునితో రాత్రి వెంబటి రాత్రి పోరాడుము. బైబిల్ అంగీకరించనిది ఏది నీలో కనబడకూడదు.